ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకు లాస్ట్ ఎస్టర్డే రోజు మనకు హైకోర్టులో నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 1600 చిల్లర నోటిఫికేషన్ వచ్చింది డిస్టిక్ వైజ్. అది మన కడప జిల్లా కూడా పోస్టు బాగానే ఉన్నాయి. అన్ని డిస్టిక్ల కంటే మన డిస్టిక్ లో చాలా పోస్టులు బాగున్నాయి. అయితే దీంతో ప్రతి పార్ట్ లో జీకే అనేది చాలా ఇంపార్టెంట్. మా డిస్టిక్ వైజ్ లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో ఈ యొక్క డిస్టిక్ కోర్ట్ లో పెద్దదానికి జీకే ఇంపార్టెంట్. దీంతో మనకు ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అదేవిధంగా దీంతో మనకు ఈ యొక్క అవార్డ్స్ గురించి చెప్తాం సార్. ఒకసారి అవార్డ్స్ జీకే అండ్ కరెంట్ లో అవార్డ్స్ డిస్టిక్ కోర్టు, అదేవిధంగా ఏపీ డిఎస్సి కానిస్టేబుల్ కు, అదేవిధంగా మనకు రీసెంట్ గా అవార్డు 2025 లో ఎవరికి వచ్చింది, 2024 లో ఎవరికి అవార్డు వచ్చినాయి. అయితే ఇక్కడ మెయిన్ ఫస్ట్ అవార్డు అంటే ఎంబెల్ ప్రైజ్. ఈ యొక్క ఎంబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ యొక్క ఎంబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకు ఎస్టాబ్లిష్మెంట్ 2001 లో ఎస్టాబ్లిష్ 2001 లో ఎస్టాబ్లిష్. అదేవిధంగా ఎప్పటి నుంచి చూస్తున్నారంటే 2003 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. ఏ అవార్డు అండి? ఎంబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్ 2001. కానీ ఇచ్చేది మాత్రం నుంచి అంటే 2003 ఇస్తున్నారు. అయితే ఈ యొక్క ఎంబెల్ ప్రైజ్ రీసెంట్ గా ఎవరికి ఇచ్చారంటే 2025 ద విన్నర్ వచ్చేసి 2025 ఎంబెల్ ప్రైజ్ విన్నర్ అంటే మసాకి కాశీవారకు ఈ అవార్డు వచ్చింది. ఇతను ఏ దేశం అంటే జపాన్ దేశానికి చెందినవాడు. అదేవిధంగా లాస్ట్ టైం 2024 లో ఈ యొక్క ఎంబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మైకల్ తలగాడు వచ్చింది. అయితే ఈ యొక్క ఎంబెల్ ప్రైజ్ ఏం ఇస్తుందంటే కేవలం గణితంలో మాత్రమే ఇస్తారు. గణితంలో మాత్రమే ఈ అవార్డు ఇవ్వనుకుంటున్నారు. కేవలం గణితం మాత్రమే. ఈ అవార్డు ఏ దేశం అంటే నార్వే దేశం ఇస్తుంది. ఈ అవార్డు నార్వే. ఎంబెల్ ప్రైజ్ ఇస్తారండి 2001. ఇచ్చేది మాత్రం అంటే 2003 ఇస్తున్నారు. ఈ అవార్డు వచ్చేసి ఏం చేస్తుంటే గణితంలో మాత్రం ఇస్తారు. ఈ అవార్డు పెయిడ్ బై కంట్రీ మా నార్వే. కానీ గణితంలో ఈ అవార్డును ఏమంటే నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. అన్నమాట. మనకి చాలాసార్లు తెలియమాట. ఈ అవార్డు వచ్చేసి గణితంలో ఏమన్నా నోబెల్ ప్రైజ్ అని అవార్డు అని పిలుస్తారు. అయితే మన కరెంట్ అఫైర్స్ 2025 లో ఎవరికి వచ్చిందంటే మసాకి కాశీవారా అనే వ్యక్తికి వచ్చింది. ఇతను ఏ దేశం అంటే జపాన్ దేశానికి చెందిన పర్సన్. నెక్స్ట్ అదే విధంగా జ్ఞానపీఠ అవార్డు. ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ అవార్డు. ఎవరండి? జ్ఞానపీఠ అవార్డు. ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ అవార్డు. ఈ అవార్డు అంటే సాహిత్యం అన్నమాట. ఈ అవార్డు సాహిత్యంలో. ఈ అవార్డు వచ్చేసి రాష్ట్రపతి చేత ఈ అవార్డు అనమాట. జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలోనే సంగీతం నుంచే ద బిగ్గెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు. ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు సాహిత్యం ఇస్తారు. అయితే ఈ అవార్డు ఎవరి చేత ఇస్తారంటే ఏం చేస్తుంటే రాష్ట్రపతి చేత ఇస్తారండి ఈ అవార్డు. అయితే ఈ అవార్డు మొత్తం ఎన్ని భాషలు ఇస్తారంటే 22 భాషలు ఇస్తారు. ఈ యొక్క 22 భాషలు అనేది షెడ్యూల్ లో ఏ ఒక్క షెడ్యూల్ చెప్తుంటే 8వ షెడ్యూల్ చెప్తున్నమాట. ఏ షెడ్యూల్ అండి? 8వ షెడ్యూల్ గురించి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. అయితే ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ ఈ అవార్డు 5 ఏంటంటే 1 lakh ఇచ్చేవాడు. 1 lakh. కానీ పేరెంట్ వచ్చేసి అంటే 15 లక్షలు ఇస్తున్నారు. 17 lakhs. ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి ఫస్ట్ టైం ఈ అవార్డు ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేసింటే ఈ అవార్డు ఎస్టాబ్లిష్ అంటే 1965 లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ అన్నమాట. 1965లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్. ఇది ఈ అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఫస్ట్ అంటే 1 lakh ఇచ్చేవాళ్ళు. పేరెంట్ వచ్చేసి 15 లక్షలు ఇస్తున్నారు. 17 lakhs. అయితే ఈ అవార్డు రీసెంట్ గా ఎవరికి వచ్చిందంటే 2024 59 అవార్డు అంటే 59వ అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రముఖ పర్సన్ వినోద్ కుమార్ శుక్లా. ఇది మన కరెంట్ అఫైర్స్. జ్ఞానపీఠ అవార్డు రీసెంట్ గా 2024 విన్నర్ ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా. ఇతను ఏ భాషకు వచ్చిందంటే హిందీ భాషకు ఇస్తారు. ఇది హిందీ భాషకు వచ్చారు. అదే కాకుండా అంతకుముందు ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సెంట్రల్ లిటరేచర్ అకాడమీ అవార్డు. ఎప్పుడు వచ్చిందంటే 1999లో ఈ అవార్డు రాలేదన్నమాట. అయితే ఇక జ్ఞానపీఠ అవార్డు 2024 లో వచ్చేసి వినోద్ కుమార్ శుక్లాకి వచ్చింది. అయితే ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు ఫస్ట్ విన్నర్ వచ్చేసింటే శంకర్ కరుప్ వచ్చింది. అవార్డు వచ్చిందన్నమాట 1965 లో. అయితే ఈ యొక్క వినోద్ కుమార్ అనే వ్యక్తికి శుక్లాకి వచ్చింది. ఈ యొక్క అవార్డు మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఏమవుతుందంటే జ్ఞానపీఠ అవార్డు 2024లో ఈ కింద వాళ్ళు ఎవరికి వచ్చినట్టు ఎవరికండి? వినోద్ శుక్లాకి వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ అవార్డు ఏంటంటే ఫుల్ టీచర్ అవార్డు. మనకు అవార్డు ఏంటంటే ఫుల్ టీచర్ ఫైజ్ అవార్డు. ఈ
ఈ యొక్క ఫుల్టీస్ ప్రైజ్ అవార్డు ఏ దేశం వచ్చిందంటే అమెరికా వస్తుంది. ఫుల్టీస్ ప్రైజ్ అవార్డు వచ్చేసి ఏ దేశమో అమెరికా. ఈ యొక్క ఫుల్టీ ప్రైజ్ అవార్డు ఎప్పుడంటే ఎస్టాబ్లిష్ అంటే 1917 జూన్ వచ్చేసి 4న ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫుల్టీస్ ప్రైజ్ అవార్డు ఫుల్టీజర్ ప్రైజ్ అవార్డు వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఒకటి వచ్చేసి వార్తా పత్రికలు ఇస్తారు. నెక్స్ట్ అదేవిధంగా సాహిత్యంలో, అదేవిధంగా సంగీతం, మ్యూజిక్, అదేవిధంగా జర్నలిజం మొత్తం వచ్చేసి 4 కేటగిరీలో ఈ అవార్డు పేటెడ్ బై ఈ అవార్డు ఫుల్టీజర్ ప్రైజ్. ఏమనండి ఫుల్టీజర్ ప్రైజ్ అవార్డు. ఒకటి వచ్చేసి వార్తా పత్రిక, 2 వచ్చేసి సాహిత్యం, 3 సంగీతం, 4 జర్నలిజం. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే 2024 యొక్క ఫుల్టీ ప్రైజ్ అవార్డు రీసెంట్ గా జస్ట్ ఒక 2 days క్రితం ఈ అవార్డు ఇచ్చారనమాట. 2024 వచ్చేసి ఏ సంస్థకు వచ్చిందంటే ఏ యొక్క పత్రిక వచ్చిందంటే న్యూయార్క్ టైమ్స్ పత్రికకు వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక. ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఎందుకు ఈ అవార్డు వచ్చింది? ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే లాస్ట్ టైం మనకు 2024 వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఎలక్షన్ లో ప్రచారం చేస్తుండగా అతని మీద లాస్ట్ 2024 నవంబర్ లో అతని మీద దాడి జరిగిందన్నమాట. ఈ దాడి గురించి మెయిన్ పత్రిక మీద ఇది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మెయిన్ హెడ్డింగ్ లో అంటే మెయిన్ యొక్క పేపర్ లో వచ్చేసి మెయిన్ పేపర్ లో ఈ యొక్క ఆయన ఫోటోతో పాటు ఆయన పైన దాడి చేసిన కథనం గురించి ఈ యొక్క పేపర్ కు రానుంది. అందుకు ఈ సమస్య వచ్చిందన్నమాట. ఏ అవార్డు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు వచ్చింది. ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏ దేశంలో ఫేమస్ అంటే అమెరికా అన్నమాట. మనకు అమెరికాలో ఫేమస్. అదే విధంగా సాహిత్యంలో ఎవరికి వచ్చిందంటే ఈ అవార్డు వచ్చేసి జేమ్స్ అనే పుస్తకానికి వచ్చింది. అయితే ఈ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క ఫుల్టీ ప్రైజ్ అవార్డు 2024 సాహిత్యంలో ఎవరికి వచ్చినట్టే అతని పేరు వచ్చేసి ఏంటంటే వెరిసిల్ వాల్ హెల్వెట్ అనే వ్యక్తికి వచ్చింది. ఆయన ఏ బుక్ వచ్చిందంటే జేమ్స్ అనే పుస్తకానికి రావడం అనమాట. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఫుల్టీ ప్రైజ్ అవార్డు, 2 వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు, 3 వచ్చేసి ఎంబెల్ ప్రైజ్. 3 మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే విధంగా లాస్ట్ ఇయర్ ఒక అవార్డు ఇచ్చింది. ఇది 2024 ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ పీస్ అవార్డు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది? అంతర్జాతీయ ఇందిరాగాంధీ పీస్ అవార్డు. అదేవిధంగా ఇందిరాగాంధీ పీస్ అవార్డు 2024లో ఎవరికి వచ్చింది? ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మిచెల్ బ్యాచ్లెట్ అనే వ్యక్తికి వచ్చింది, మహిళకు వచ్చింది. ఏ దేశానికి మహిళ అంటే చిలీ మాజీ అధ్యక్షురాలు. అంటే ఇక్కడ మేము కరెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే 2024 వచ్చేసి మిచెల్ బ్యాచ్లెట్ అనే వ్యక్తికి ఈ అవార్డు అనమాట. అయితే ఏ దేశానికి మహిళా అధ్యక్షురాలు పనిచేసింది? ఏ దేశానికి? చిలీ దేశానికి మహిళా అధ్యక్షురాలు పనిచేసింది. 35వ అధ్యక్షులుగా 2 times ప్రెసిడెంట్ గా పనిచేసిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మానవ హక్కులకు ఐకాన్స్ కూడా పనిచేసింది. ఎప్పుడంటే 2018, 2022లో. అదేవిధంగా యునైటెడ్ నేషనల్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసింది. ఇక్కడ మనకి ఏ విధంగా అడుగుతుంటే ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ పీస్ అవార్డు వచ్చేసి మిచెల్ బ్యాచ్లెట్. కానీ ఈ గురించి సరైన లేదంటారు, సరికాదు అంటారు ఎగ్జామ్ లో. ఇది ప్రముఖ భాష. అయితే ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ పీస్ అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ 1986 లో ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఈ అవార్డు వచ్చేసి 25 lakhs. అయితే ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చినట్టే ప్రతి సంవత్సరం నవంబర్ 19 ఇందిరాగాంధీ యొక్క జయంతి రోజు ఇస్తారు. అయితే ఈ అవార్డు ఎవరు ఇస్తుందంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి వాళ్ళు ఇస్తారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తున్నారు. ఏ అవార్డు? అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతి November 19th. ఈ అవార్డు పేటెడ్ 1986. ఈ అవార్డు ఫెయిల్ విన్నర్ వచ్చేసి మిచెల్ బ్యాచ్లెట్. ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు అంటే చిలీ మాజీ అధ్యక్షులకు ఈ అవార్డు రావడం జరిగింది సార్. అదే విధంగా ఇది ప్రముఖ పర్సన్ ఒక అవార్డు ఏంటంటే రీసెంట్ గా యంగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. ఏ అవార్డు? యంగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ప్రముఖ పర్సన్ వచ్చేసి మన ఇండియా కేంద్ర మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి పౌర విమాన శాఖ మంత్రి ఎవరంటే ప్రముఖ పర్సన్
ఇందిరాపు మన రామ్మోహన్ రాయుడుకి వచ్చింది. ఇది రామ్మోహన్ నాయుడు కే రామ్మోహన్ రాయుడుకి వచ్చేసి ఈ అవార్డు అనమాట. ఈ యొక్క మొత్తం వచ్చేసి యంగ్ గ్లోబల్ అవార్డు వచ్చేసి ఎందుకు ఇస్తారు? మెయిన్ గా యంగ్ గ్లోబల్ అవార్డు, లీడర్షిప్ అవార్డు ఎందుకు ఇస్తుంది? మనం వివరిస్తుంటే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వాళ్ళు ఇస్తారు. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వాళ్ళు ఎందుకు ఈ అవార్డ్స్ అంటే కేవలం 40 సంవత్సరాల వయసులో మాత్రమే 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అవార్డ్స్ అనమాట. ఈ అవార్డు యంగ్ గ్లోబల్ అవార్డు. ఎందుకంటే ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి మాత్రమే ఈ అవార్డ్స్ అనమాట. యంగ్ గ్లోబల్ అవార్డు. ఈ అవార్డు ఎవరిస్తుంటే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వాళ్ళు ఇస్తారన్నమాట. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వాళ్ళు ఇస్తారు. అయితే ఈ అవార్డు రీసెంట్ గా ఎవరికి వచ్చింటే మన తెలుగు రాష్ట్రం నుంచి 2025 విన్నర్ వచ్చేసి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి ఎవరంటే రామ్మోహన్ నాయుడు గారికి ఈ అవార్డు అనమాట. ఈ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈయన 3 సార్లు ఎంపీగా లోక్సభకు పోటీ చేసి శ్రీకాకుళం నుంచి విజయవంతంగా సక్సెస్ గా ఎన్నికల్లో విజయవంతంగా సాధించాడు. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఎస్టాబ్లిష్ 1971లో ఈ అవార్డు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఎస్టాబ్లిష్ చేస్తారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ లో స్విట్జర్లాండ్. మళ్ళీ సార్ యంగ్ గ్లోబల్ అవార్డు వచ్చేసి యంగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి వచ్చింది? రామ్మోహన్ నాయుడు గారికి వచ్చింది 2025. అదేవిధంగా యంగ్ గ్లోబల్ అవార్డు పేటెడ్ బై ఎవరంటే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఇస్తారు. అయితే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వచ్చేసి ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ ఉంది. అయితే ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 55వ మీటింగ్ వచ్చేసి 55 మీటింగ్ ఎక్కడంటే స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిందన్నమాట. స్విట్జర్లాండ్ దావోస్ లో. అదే విధంగా ఇది ఉన్న మీటింగ్ అంటే 50 మీటింగ్. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు పాల్గొనంటే నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అదే విధంగా ఐటీ శాఖ మంత్రి వచ్చేసి నారా లోకేష్ పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సీఎం కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమావేశానికి. అయితే ఇది ఈ యొక్క యంగ్ గ్లోబల్ అవార్డు వచ్చేసి ఎవరు వచ్చింటే రామ్మోహన్ నాయుడు గారికి రావడం జరిగింది సార్.